ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి నెల బహుళాష్టమి సందర్భంగా మన గ్రామంలో వెలిసినటువంటి శ్రీకృష్ణ మందిరమునందు కృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ చేస్తున్నటువంటి భాగవత ప్రవచనం. గత నెలలో కంసుడు మరణించిన తర్వాత కంసుని భార్యలు అస్తి ప్రాస్తి వీళ్ళిద్దరు దుఃఖపడుతూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. కంసుడు మరణించిన తర్వాత కంసుని భార్యలు అస్తి ప్రాస్తి అనే ఇద్దరు విధవలై వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు. ఎవరు వాళ్ళ నాన్న అంటే జరాసంధుడు. అంతవరకు చెప్పుకున్నాం. ఇంకా మరి జరాసంధుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకున్నారనే విషయంతో ఈరోజు కథ ప్రారంభించుకుంటున్నాం. వాండ్రును వీండ్రును రాజులేయనుచు గర్వప్రౌఢితో యాదవుల్ వేండ్రంబైన బలంబుతో మధురకున్నే వచ్చి నిష్కారణం వాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవ కంసాదిక్షమానాధులన్ తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చెంచుమీ. నాన్నతో అంటున్నారు వాళ్ళిద్దరు, తండ్రి ఈ యాదవులు లోకంలో వాళ్ళు రాజులేనా, వీళ్ళు రాజులేనా అని అందరినీ అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ సైన్యముతో వచ్చి మధురా పట్టణాన్ని ముట్టడించారు. భార్యలుండంగా పిల్లలుండంగా చుట్టాలు ఆక్రందిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే కంసుడు అతనితో పాటు కొంతమంది రాజులను కూడా వధించారు. ఈ విధంగా మాకు కృష్ణుడి వల్ల ఈ వైధవ్యం సంప్రాప్తించింది. అంటే మాకు ఈ స్థితి రావడానికి కారణం శ్రీకృష్ణుడే అని చెప్పి జరిగిన వాస్తవం వేరు. కృష్ణుడిని చంపాలని కంసుడే పంపించాడు వాళ్ళని తీసుకురమ్మని. సరే, విధివశాత్తు కృష్ణుడి చేతిలో మరణించాడు. తప్పు కంసుందే అయినా తండ్రితో ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరంటే, ఆ శ్రీకృష్ణుడే వచ్చి మధురాపట్టణం మీద దండెత్తాడు, సైన్యాన్ని ఎక్కువ తీసుకొచ్చాడు, రాజులను లెక్క చేయలేదు. అలాగే మా నాన్ననే కాదు, మా నాన్నతో పాటు చాలామంది రాజులను కూడా సంహరించాడు. మాకు ఈ వైధవ్యం సంప్రాప్తించడానికి కారణం ఆ శ్రీకృష్ణుడే అని వాళ్ళ నాన్నతో అబద్ధాలు చెప్పారు. ఇంకా ఎవరైనా బిడ్డలు చెప్తే తండ్రి కాదంటాడా? నమ్ముతాడు. నమ్మాడు. వెంటనే కోపం వచ్చింది. అనిన విని ప్రళయకాలానలంబు తెరంగున మండిపడి శోకరోషంబులు బంధురంబులుగా జరాసంధుండిట్లని. ఎప్పుడైతే ఇద్దరు బిడ్డలు చెప్పారో జరాసంధుడు విన్నాడు. వింటానే ప్రళయకాలంలో అగ్ని ఏ విధంగా మండిపోతుందో అలా మండిపోతూ వచ్చాడట. వాడిలో ఒకవైపు శోకం వస్తున్నది, ఒకవైపు రోషం వస్తుంది. అంటే చెల్లెల పరిస్థితి ఇలా అయిందని శోకము, ఈ విధంగా దాడి చేస్తాడా, ఎంత ధైర్యం వాళ్ళకనేటటువంటి కోపం. ఈ రెండు అయి ఏమంటున్నాడంటే చెల్లెళ్ళతో, ఏమి కంసుని కృష్ణుడే రణములో హింసించెనో చెల్ల, నా సామర్థ్యంబు తలంపడించుకయు మత్సెండ ప్రతాపానలోద్ధామార్చుల్వడి రేడుగాల్చు ఎదు సంతానాటవీ వాటిగన్ భూమిన్ కృంగిన నింగి ప్రాకిన మహాంభోరాశిలో చొచ్చినన్. ఏమి కంసుడంటే చాలా గొప్పవాడు కదా,
సంగ్రామంలో కంసుని ఎదిరించి నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాంటి కంసుని ఆ కృష్ణుడు చంపాడు. అవురా? కంసుని కాదు, నన్నన్న చూడాలి కదా ఆ కృష్ణుడు. నేనున్నాను, కంసుని బావను అని కూడా మర్చిపోయాడా ఏమైనా? నా సమర్థత, నా సామర్థ్యం, నా బలం ఆ కృష్ణుడికి తెలియదేమో. ఇక ఉపేక్షించితే లాభం లేదు. ఆ కృష్ణుడు భూమిలో దాక్కున్న, ఆకాశానికి వెళ్ళిపోయిన, సముద్ర గర్భంలో ప్రవేశించిన నా యొక్క ప్రతాపాగ్ని జ్వాలలతో ఆ కృష్ణుడే కాదు, యాదవ సమూహ వనాన్నంతా నేను దహించి వేస్తాను. అంటే యాదవులందరినీ చంపుతాను అడ్డం వస్తే. ఒక కృష్ణుడినే కాదు, కృష్ణుడికి మద్దతుగా ఉన్నటువంటి యాదవులందరినీ నేను చంపేస్తానని చెప్పి చెల్లెళ్ళ దగ్గర ఇక ప్రతాపం పలుకుతున్నాడు. అంతేకాదట, యాదవ విరహిత ఎగుపో మేదిని నా చేత నేడు మీదు మిగిలి సంపాదిత బలులై హరిరుద్రాదులు ఇంద్రాదులు ఎవరడ్డంబైనన్. అంతేకాదు, ఆ కృష్ణుడికి తోడుగా హరిహర ఇంద్రాదులు వచ్చినా సరే, అంటే శ్రీ మహావిష్ణువే దిగి వచ్చిన, ఆ పరమశివుడే దిగి వచ్చిన, దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు దిగి వచ్చిన, నేను మాత్రం కృష్ణుడిని వదిలే ప్రసక్తి లేదు, నా బలం ఏంటో చూస్తురుగాక అని ఇక శపథం చేశాడు. నా వల్ల ఈ యాదవ సామ్రాజ్యమంతా, ఈ యాదవ వంశమంతా నాశనం చేస్తాను అని చెప్పి వెంటనే శపథం చేసి జరాసంధుడు యుద్ధానికి సమాయత్తమయ్యాడు. ఇంకా ఆలస్యం చేయలేదు. అవురా, చెల్లెళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? కాస్త ఆలోచిద్దాం. కృష్ణుడికి కంసునికి ఎందుకు వైరం వచ్చింది? కృష్ణుడు వయసులో చిన్నవాడు, కంసుడు పెద్దవాడు. ఏమాత్రం ఆలోచించలేదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట నమ్మినాడు, యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. దక్షుండైరువది మూడక్షౌహినులైన బలములను గతములుగా ఆక్షణము జరాసంధుడు ప్రక్షోభముతోడ మధురపై జనియంద్రుపా. సమర్థుడైనటువంటి ఆ జరాసంధుడు తగ్గించాల 23 అక్షౌహిణుల సైన్యముతో యుద్ధానికి బయలుదేరాడు. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యం ఎలా లెక్క పెట్టేవాళ్ళంటే అక్షౌహిణి సైన్యం అని. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు కూడా మొత్తం యుద్ధంలో పాల్గొన్నటువంటి సైన్యం 18 అక్షౌహిణుల సైన్యం. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులైతే పాండవుల సైన్యం 7 అక్షౌహిణులే. అక్షౌహిణి సైన్యం అంటే ఎంతమంది ఉంటారు? 21,870 రథాలు ఉంటాయట. ఒక అక్షౌహిణి సైన్యంలో 21,870 రథాలుంటాయి. అలాగే 21,870 ఏనుగులుంటాయి. 65,640 గుర్రాలుంటాయి. 109,350 మంది సైన్యం ఉంటారు. వీళ్ళంతా కలిస్తే ఒక అక్షౌహిణి సైన్యం. ఇంకా ఎంతమంది ఉంటారో చూడండి యుద్ధంలో ఆ రోజు. అంటే సామ్రాజ్యాలను రక్షించుకోవడానికి ఆ రోజు సైన్యాన్ని పెంచుకునేవాళ్ళు. కాబట్టి ఈయన 23 అక్షౌహిణుల బలాన్ని తీసుకొని మధుర మీదికి దాడి చేయడానికి వెళ్ళాడట జరాసంధుడు. ఇక వెళ్తుంటే ఎలా ఉందంటే, ఆ సమయంలో 23 అక్షౌహిణుల సైన్యం రథాలు కానీ, ఏనుగులు, గుర్రాలు, పదాతాలు అంటే కాళ్ళతో నడిచేటటువంటి సైన్యం. వీళ్ళంతా వెళ్తుంటే వాళ్ళ యొక్క పాద ఘట్టనలకు, అంటే నడిచేటప్పుడు పాదాలు భూమి మీద మోపాలి కదా, ఆ వేగానికి, ఆ పాద ఘట్టనలకు దుమ్మంతా అలా ఎగిసిపోతుందట ఆకాశానికి. దుమ్ము ఎగిసిపోతుంటే చూసే వాళ్ళకు, ఎదుటి వాళ్లకు కళ్ళు కూడా కనబడనంత దుమ్ము. బాగా వెలిగిపోతున్నటువంటి సూర్యుడు కూడా ఆ దుమ్ముకు యువతలికి రాలేకపోయినాయి సూర్యకిరణాలు. మబ్బులు వస్తే సూర్యుడు కనిపించాడు కదా, అలాగా ఈ సైన్యము లేపినటువంటి దుమ్ముకు సూర్యకిరణాలు కూడా యువతలికి రాలేకపోయినాయంటే ఎంత సైన్యం వెళ్తుందో చూడండి. సామాన్యం కాదు 23 అక్షౌహిణుల సైన్యం దండెత్తడం అంటే. ఇలా పోయి మధురా నగరాన్ని చేరుకున్నాయి సైన్యాలు. అయితే మధురాపట్నం చాలా అందమైన ప్రాంతం, కంసునిది. ఆ ప్రాంతంలో
మంచి మంచి ఆకులతో, పువ్వులతో, పండ్లతో బరువెక్కినటువంటి వృక్షాలతో కూడినటువంటి వనాలు ఉన్నాయి మధురావనంలో. ఆ రోజుల్లోనే ఈ చెట్లకన్నీ నీళ్లు పట్టేటటువంటి యంత్రాలు ఉన్నాయంట మధురా నగరంలో. ఈరోజు కాదు, ఆ ద్వాపర యుగంలోనే యంత్రాలతో నీళ్ళు అలా పైకి జిమ్మేది. ఇప్పుడు మనం వ్యవసాయం చేసేవాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ అని పెడుతున్నారే, డ్రిప్ పంటలకి నీళ్ళు. అది ఈరోజు కాదు, ద్వాపర యుగంలోనే మన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సదుపాయం. అంటే వర్షాకాలంలో వర్షాలు లేకపోయినప్పటికీ కొంత నీటిని నిల్వ చేసుకొని ఆ నీటిని ఉపయోగించుకొని పంటలు పండించేటటువంటి వాళ్ళు. అంతేకాదట, యమకింకరులతో సమానమైనటువంటి బలం ఉన్నటువంటిది మధురా నగరం. అంటే అక్కడ కూడా చాలామంది సైన్యం వీరులు ఉన్నారు, కావలసిన రథాలు ఉన్నాయి, అలాగే గజములు ఉన్నాయి, అలాగే గుర్రాలు. అంటే సైన్యం కూడా వాళ్ళకు చాలా ఉంది. అంతేకాదు, కులాచారములను బాగా పాటించేటటువంటి వారు మధురా నగరంలో ఉన్నటువంటి ప్రజలు, ధర్మవీరులంతా. ఎవరిని చూసినా కూడా ధర్మాన్నే ఆచరించారు తప్ప అధర్మంగా ఎవరు ప్రజలు వెళ్ళలేదట. అంటే దేవతలు కూడా ఎదిరించలేనటువంటి అభేద్యమైనటువంటి పట్టణం ఆ మధురా నగరం. అంతేకాదు, లోపల ప్రవేశించడానికి వీలు లేని విధంగా ఎత్తైనటువంటి ప్రాకారాలు. పూర్వకాలం రాజులు రక్షణ కోసం చుట్టూ ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు, చాలా ఎత్తు. ఆ ప్రాకారం ఎక్కి దిగి వచ్చేందుకు కష్టం. ఉన్నది ఒకే ఒక దావ పెడతారు, ప్రధాన ద్వారం ఉంటుంది. ఆ ప్రధాన ద్వారంలో కావలసినంత సైన్యం ఉంటుంది కాబట్టి ఎవరిని శత్రువులను రానియడానికి అవకాశమే ఉండదు. అంతేకాదట, మధురాపట్టణం లోపల రకరకాల విహంగములు, పక్షులు, వాటి యొక్క కిలకిలారావాలతో నిండినటువంటి సరస్సులు కూడా ఉన్నాయి. ఆ సరస్సుల్లో నీటిల్లో వికసించినటువంటి కలువలు, రకరకాల కలువలు కూడా ఉన్నాయట. అంతేకాదు, కామధేనువులు ఉండేవి, మామూలు ధేనువులు కాదు, కోరిన విధంగా కోరికలు తీర్చేటటువంటి కామధేనువులు కలిగినటువంటి ఆ మధురా నగరం. అలాగే కావలసినటువంటి సందేహాలను, సమస్యలను తీర్చడానికి, మన బాగోగుల గురించి చెప్పడానికి పౌరోహిత్యం చేసేటటువంటి పండితుల ఇల్లు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయట మధురా నగరంలో. అంతేకాదు, ఆకాశమంత ఎత్తులో మేడలు ఆ రోజుల్లోనే, ఆ మేడలపైన ధ్వజస్తంభాలు, జెండాలు రెపరెపలాడుతూ ఉండేవట. అంతేకాదు, అప్పుడు కూడా గవాక్షములు అంటే కిటికీలు, మనం పెట్టుకుంటాం కదా కిటికీలు. మేడల్లో ఉన్నటువంటి గవాక్షాల నుండి బయటకు వచ్చేటటువంటి ధూపము అంటే సువాసన వెదజల్లేటటువంటి ధూపములను ఆ రోజు ఉపయోగించారు అని చెప్పడం. అలాగే ఇక దేవాలయాలకు లెక్కే లేదు మధురా నగరంలో. దేవాలయాల్లో నిత్యం పూజలు, నిత్యం ప్రార్థనలు, నిత్యము మంగళ వాయిద్యాల ఘోష వినపడేది. అంటే ఆ రోజుల్లో దేవాలయాల్లో మంగళ వాయిద్యము, మంగళకరమైన వాయిద్యం. మంగళ వాయిద్యం అంటే మీరేదో పలాని కులం వాళ్ళు వాయించేది అని అనుకోవద్దండి. మంగళం అంటే శుభకరం. మంగళం అంటే అర్థం శుభకరం. శుభకరమైన వాయిద్యాన్ని వాయించే వాళ్ళు కాబట్టి వాళ్ళు మంగళి వాళ్ళు అని పిలిచారు. వాళ్ళకు కూడా తెలుసో లేదా అర్థం. మరి వాస్తవంగా అయితే అంత మంచి గౌరవమైనటువంటి పదం అది. కాబట్టి భగవంతుని దగ్గర ఎవరైతే సంగీతాన్ని వినిపిస్తారో, భగవంతుడిని ఎవరైతే మేలుకొలుపుతారో, ఆ భగవంతుని దగ్గర శుభప్రదమైనటువంటి సంగీతాన్ని వినిపించేటటువంటి వారు మంగళ వాయిద్యాలు అంటాం వాటిని. అలాగే పండితులు వేదఘోష కూడా ఉండేది. అంటే నిరంతరం అక్కడ వేద మంత్రాలు వినపడేటట్టు. చాలామంది అంటుంటారు మంత్రాలలో ఏముంటుంది అని. మంత్రాలలో మంత్రం అంటే ఏంటి? శబ్దం. మంత్రం అంటే శబ్దమే కదా. మంత్రాలలో మనకున్నటువంటి భాషలో అక్షరాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి అక్షరాలు ఉన్నాయి. వాటిని బీజాక్షరాలు అంటాం. ఆ బీజాక్షరాలు పఠిస్తే వాటికి చాలా శక్తి ఎక్కువ. గర్భగుడిలో చూడండి, ఎప్పుడు కిటికీలు అవన్నీ ఉండవు. గర్భగుడిలో శబ్దము
అలా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. భగవంతుని దగ్గర మనం చెప్పినటువంటి వేదమంత్ర పాఠం కానీ, మంత్రోచ్చారణ కానీ, ఆ మంత్ర శబ్దములు కానీ, మనం ఉపయోగించేటటువంటి బీజాక్షరాలన్నీ కూడా ఆ శబ్దం ప్రతిధ్వనించి ఈ ద్వారం గుండా బయటకు వస్తుంది. ఆ శబ్దం మనమంతా ఎక్కడ నిలబడతాం, ఇక్కడ నిలబడి ఉంటాం. లోపల ఆ శబ్దానికి, ఆ బీజాక్షరంలో ఉన్నటువంటి ఆ మంత్ర శబ్దం, ఆ మంత్రం యొక్క ప్రభావం మనందరి మీద సోకుతుంది. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా యజ్ఞాలు జరుగుతుంటాయి, యాగములు జరుగుతుంటాయి, ఎక్కడైనా వేదాలు వల్లిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనం కూర్చుంటే చాలు, నీకు అర్థం కానక్కర్లేదు, వింటూ ఉండు. ఆ శబ్దాలు అలా అలా గోడలు అనుకొని తిరిగి ప్రతిధ్వనించి మన చెవుల్లో పడితే చాలు, అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా వేద మంత్రోచ్చారణ జరుగుతుంటే తప్పనిసరిగా కాసేపు కూర్చోవాలి. ఎక్కడైనా భగవన్నామ కీర్తన జరుగుతుంటే, ఎక్కడైనా భజన చేస్తూ ఉంటే తప్పనిసరిగా కూర్చోవాలి మనం. ఎందుకంటే మహాత్ములు, ఈ కలియుగ వాసులు చాలా అల్పమైనటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారని చెప్పి ప్రతి మంత్రమునందు, ప్రతి పాట యందు, ప్రతి పద్యమునందు నిగూఢంగా బీజాక్షరాలను నిక్షిప్తం చేసి పెట్టారు. అందుకే ఏ పద్యం వింటే ఏ బీజాక్షరం ఉంటుందో, ఏ గద్యం వింటే ఏ బీజాక్షరం ఉంటుందో, ఏ పాట వింటే ఏ బీజాక్షరం ఉంటుందో, ఏ సంకీర్తన చేస్తే ఏ బీజాక్షరం ఉంటో కూడా మనకు తెలియనటువంటి స్థితి. కాబట్టి మనం వినాలి తప్పనిసరిగా. మనసు ఉంచి భగవంతుని మీద విశ్వాసం ఉంచి వింటే ఆ శక్తి, ఆ వేదములో, ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ అక్షరముల యొక్క శక్తి ఇంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది చాలామందికి తెలియని రహస్యం. ఏదో వాళ్ళు అలా అనుకుంటున్నారంటే దాంట్లో ఉంటుంది అర్ధరార్థం. తెలియకపోతే అది అంతే, తెలిస్తే బాగుంటుంది. కాబట్టి ఆ మధురానగరంలో ఉన్న దేవాలయాల్లో సంగీత వాయిద్యములే కాదు, పండితుల యొక్క వేద మంత్రాల ఉచ్చారణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఆ శబ్దం, ఆ ధ్వని ఆ చుట్టుపక్కలంతా ప్రభావితం చేస్తుంది. ఏ కార్యక్రమం చేసినా, ఒక పుణ్య కార్యక్రమం చేసామంటే దానికి ఎందుకు అంత శక్తి వస్తుందంటే ఆ శబ్దంలో అంత విలువ ఉంది. వాక్కు అర్థం. వాక్కు అర్థం అంటే ఏదో కాదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకే రూపం అంట. పూర్వకాలంలో మనకి వీధుల్లో వచ్చి పగటి వేషాలు చూపించేవాళ్ళు. ఆ వేషాన్ని ఏమిటి? ఆ వేషం అర్ధనారీశ్వరతం. భగవంతుడు ఒక్కడే. మరి ఆడ మగ అంటే కాదు, ఆడ ఆయనే మగ ఆయనే, సగం మగ సగం ఆడ, అర్ధనారి అర్ధ ఈశ్వరుడు. అందుకే ఆయన పేరు అర్ధనారీశ్వరుడు అంటాం. మొట్టమొదటి రూపం అదే అర్ధనారీశ్వరుడు. అలాగా భాషలో కూడా రెండు ఉంటాయి, వాక్కు అర్థం. ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ శబ్దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఆ శబ్దము, ఆ అర్థము రెండు ఎవరో కాదు, రెండు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులు కలిస్తేనే అందం. కాబట్టి మాటలంటే సులభంగా తీసుకోవకండి ఎప్పుడే కానీ. ప్రతి శబ్దంలో, ప్రతి పలుకులో, ప్రతి మంత్రంలో పార్వతీ పరమేశ్వరులు తప్పనిసరిగా ఉంటారు. వాళ్ళ శక్తి నిగూఢంగా ఉంటుంది. కాబట్టి చదువు అంటే అర్థం కాదు. చదువుల తల్లి ఎవరు? సరస్వతీదేవి. చదువుల తల్లి అంటే ఏదో ఆమెకు ఒక రూపం ఉంది, ఆకారం ఉంది అని కాదు దాని అర్థం. చదువుల తల్లి అంటే ఈ అక్షరాలే, ఈ వాక్కులే, ఈ అర్థాలే, ఈ భావాలే, ఇవే చదువుల తల్లి సరస్వతి అంటే. అందుకే పుస్తకాన్ని మనం కళ్ళకు అద్దుకుంటున్నాం. కారణం ఏంటి? ఈ అక్షరాల్లో అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు. కాబట్టి ఆ వేద మంత్రోచ్చారణ అనేది దేవాలయాల్లో నిత్యం జరుగుతూ ఉంటుంది అని ఆ మధురా నగరాన్ని గురించి చాలా అద్భుతంగా పోతన గారు చెప్పడం జరిగిందట. అలాంటి మధురా నగరాన్ని 23 అక్షౌహిణుల సైన్యం వచ్చాడు కదా జరాసంధుడు. 23 అక్షౌహిణ సైన్యాన్ని తీసుకొని వచ్చి అలాంటి గొప్ప అందమైనటువంటి, సుందరమైనటువంటి, విలువైనటువంటి మధురా నగరం మీద దాడి చేశాడు. వాడి మీద ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు యువతలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా 4 రకాల ఉపాయాలు ఉపయోగించేవాళ్ళు ఆ రోజులో. సామ, దాన, భేద, దండోపాయాలు. ఆ రోజుల్లో ఈ 4 ఉపాయాలు, చతుర్విధ ఉపాయాలు అంట. మంచి మాటలతో చెప్పాలి. అరే కొట్లాడొద్దు నాయన, కొట్లాడితే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా నష్టం, అలా నష్టం, నీకు నష్టమే, నాకు నష్టమే. వినడు. అంటే మొదటిది మనకు పనికి రాలేదు.
రెండవది దాన. దానం అంటే సరేరా ఈ కొట్లాట వద్దు, నీకు ఎంత కావాలో తీసుకో, దానంగా ఇస్తాను తీసుకుపో అని దానం ఇవ్వాలట రెండవసారి. దానికి వాడినాడు. తర్వాత భేద. భేదం అంటే నీవు యుద్ధం చేయాలనుకుంటున్నావు కదా, నా వైపు ఇంత సైన్యం ఉన్నారు, నీ వైపు తక్కువ సైన్యం ఉంది, అవి ఇవి కొంచెం తెలియజేయడం. లేకపోతే నీకు చాలామంది శత్రువులు ఉన్నారు, నీకు తెలియడం లేదు, వీళ్ళంతా సహాయం చేస్తున్నారు అనుకుంటున్నావేమో, వాళ్ళెవరు నీకు సహాయం రారు అని అసలైన విషయం చెప్పాలి. అక్కడికి వినడు. ఇంక చివరి ఉపాయం దండోపాయం. దండోపాయం అంటే యుద్ధం చేయడం, దండించడమే. కాబట్టి సామ దాన భేద దండోపాయాలు 4ంటికి కూడా వీడు చెల్లడట. ఎవరు? జరాసంధుడు. చతుర్విధ ఉపాయాలకు లొంగడు, ఇవన్నీ నిరుపయోగం అవుతుంది. కాబట్టి చిట్ట చివరిదైన దండోపాయం తప్ప వీడికి శరణ్యం లేదని చెప్పి ఆ దండోపాయాన్ని ప్రయోగించి భూభారం తొలగించాలనుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడికి ముందే తెలుసు జరాసంధుడు వస్తున్నాడని తెలుసు, 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకొస్తున్నాడని తెలుసు. జరాసంధుడు సామ దాన భేదములకు లొంగడు అని తెలుసు. అందుకే దండోపాయం చేయాలి, జరాసంధుడిని సంహరించాల్సిందే. ఎందుకంటే కృష్ణుడు అవతరించింది ఎందుకు భూమి మీద? దుష్ట శిక్షణార్థం, ధర్మాన్ని నిలబెట్టడం కోసమే భూమి మీద అవతారం తీసుకున్నటువంటి స్వామి ఆ శ్రీ మహావిష్ణువు. కాబట్టి అనుకుంటున్నాడట, ఏ నవతరించుటెల్లను మానుగ చతురంత ధరణి మండల భరమున్ మానుపు కొరకున్ కాదే పూనెదనిది మొదలు తగిలి భూభరమనపన్. నేను అవతరించింది నేల 4 చెరగులలో, అంటే ఈ భూలోకంలో దుర్మార్గుల యొక్క బరువును సహించలేనటువంటి భూమాతకు శాంతి కలిగించడం కోసం, భూభారాన్ని తగ్గించడం కోసమే కదా నేను అవతరించింది. ఇక నేటి నుంచి భూభారాన్ని తగ్గించడానికి ఉద్యమిస్తాననుకున్నాడంట కృష్ణుడు. ఆయన వచ్చిన పని ఏమిటో గుర్తు తెచ్చుకున్నాడు. భూభారాన్ని తగ్గించాలంటే అందరినీ తొలగించాలని కాదు దాని అర్థం. ఎవరైతే భూమికి భారంగా ఉన్నారో, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే దుష్ట కృత్యాలు చేస్తున్నారో, ఎవరైతే క్రూర కృత్యాలు చేస్తున్నారో వాళ్ళనందరినీ తీసేస్తే భూభారం తగ్గిపోతుంది. మళ్ళీ అనుకుంటున్నాడట ఏమని, ఈ యుద్ధంలో ఈ మగధరాజు అయినటువంటి జరాసంధుణ్ణి ఇప్పుడే చంపకూడదు. జరాసంధుణ్ణి ఇప్పుడే చంపకూడదు. చంపగలడు మొదటిసారి. జరాసంధుణ్ణి మొదటిసారే యుద్ధానికి 23 అక్షోహిణులు కాదు, ఇంకా కొన్ని వందల అక్షోహిణుల సైన్యంతో వచ్చినా శ్రీకృష్ణుడు చంపేవాడే. కానీ చంపకూడదు. ఎందుకు? జరాసంధుణ్ణి చంపకోకుండా జరాసంధుని సైన్యాన్ని చంపితే, ఓహో ఈ సైన్యం చనిపోతే నాకు సైన్యం లేదా అని మళ్ళీ పోయి వాడు సైన్యాన్ని తీసుకొస్తాడు. ఆయనకు సహాయంగా వచ్చినటువంటి రాజులను చంపితే మళ్ళీ కొత్త సైన్యాన్ని తీసుకొచ్చి అందరిని ఇక్కడ యుద్ధరంగంలో బలి ఇస్తుంటాడు. చివరిలో జరాసంధుని చంపచ్చు. ముందుగానే జరాసంధుని చంపితే ఇక మిగతా వాళ్ళంతా తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను భూభారాన్ని తగ్గించాలి, కాబట్టి మళ్ళీ సైన్యాన్ని ఆ జరాసంధుడు సమకూర్చుకొని రావాలి. కాబట్టి చిట్ట చివరిలో జరాసంధుని చంపాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందుకే అవసరమైనప్పుడు భగవంతుడు కూడా పారిపోయాడని కథల్లో వింటున్నాం మనం. ఈ జరాసంధుని కథే చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. జరాసంధుని ఓడించడానికి జరాసంధుని మీద 18 సార్లు యుద్ధం ప్రకటించాడు, యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని చేత కాలేదు, 18వసారి యుద్ధంలో గెలిచాడంట అని. ఈ అసలు కథ తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవరైనా కథ చెప్తే నిజమేనయ్యా జరాసంధుడు చాలా గొప్పవాడేమో, జరాసంధుని 17 సార్లు ఓడించలేక 18వసారి ఓడించాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలైన ఉద్దేశం చెప్తున్నాడు అన్నమాట. ఈ మగధేశ్వరుణ్ణి జరాసంధుని నేను చంపకూడదు, వీడు చావకపోతే మళ్ళీ సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి వస్తూ ఉంటాడు, అందరినీ చంపి భూభారాన్ని తగ్గించి చివరిలో జరాసంధుని మట్టు పెట్టాలనేటటువంటి ప్రణాళిక ఎవరిది? శ్రీకృష్ణ పరమాత్మది. ఆ విధంగా గోవిందుడు తలపోసాడట. అలా తలపోస్తుండగానే ఆయన అలా అనుకున్నాడో లేదో
వెంటబడే బ్రహ్మాండమైన కాంతి కలిగినటువంటి సారథులతో కూడినటువంటి ధ్వజ కవచాలతో కూడినటువంటి శరములు, విండ్లు, చక్రములు మొదలగు ఆయుధాలతో కూడినటువంటి 2 రథాలు ఆకాశం నుండి కిందికి వచ్చాయి. వాటిని దివ్య రథాలు అంటాం. దివ్య రథాలు ఆకాశం నుండి కిందికి వచ్చాయి. చూస్తున్నారు అందరూ. ఎవరి కోసం వస్తున్నాయి ఆ రథాలు? ఎందుకు వస్తున్నాయి? ఎవరి కోసం కాదు, దైవయోగం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికి కావలసినటువంటి రథాలు, కావలసినటువంటి బాణములు, కావలసినటువంటి శరములు, విండ్లు, ఆయుధాలు అన్నీ వస్తాయి. అంటే భగవత్ కార్యానికి అన్నీ సహాయపడతాయంటారు. అందుకే శ్రీకృష్ణుడే యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు కనుక, యుద్ధరంగంలో నిలబడాలి కనుక దివ్యమైనటువంటి రథాలు, మామూలు రథాలు కాదు, దివ్య రథం అంటాం. ఆ దివ్య రథాలు వచ్చాయంట. అప్పుడు చూస్తున్నారు అందరూ. బలరాముడు కూడా చూస్తున్నాడు, శ్రీకృష్ణుడు కూడా చూస్తున్నాడు. అన్నయ్యతో అంటున్నాడు, కంటే రామ. బలరాముణ్ణి రామ అని సంబోధించారు. కంటే రామ రథంబులాయుధములన్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెన్ వీని గైకొని సురల్ మెచ్చన్ రూపశ్రేణులన్ పంటింపన్ పని లేదు చంపుము ధరాభారంబు వారింపు మీ వెంటన్ ఈ అవతారమున్ సఫలమౌ వేగలెమ్మాసికిన్. అన్నయ్య బలరామ, చూచావా? పరమ ప్రభావితములైనటువంటి రథాలు ఆయుధాలతో సహా ఆకాశం నుంచి వచ్చాయి మన కోసం. వీటిని తీసుకో. దేవతలంతా సంతోషించే విధంగా శత్రురాజులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంహరించేసి నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది అన్నయ్య. ఇక కథనానికి సిద్ధముగా వెంటనే యుద్ధరంగంలోకి దుముకు అన్నాడు. ఎవరు? కృష్ణుడు అన్నతో చెప్తున్నాడు బలరాముతో అని. బలరాముడు అలాగే అచ్యుతుడు అని కృష్ణునికి పేరు. అచ్యుతుడు, అచ్యుతి అంటే నాశనం, అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు. శ్రీ మహావిష్ణువుకు నాశనం లేదు, అందుకే అచ్యుత కేశవ అని మనం సంబోధిస్తుంటాం. నాశనం లేనటువంటి వాడట, ఎప్పుడూ నాశనం లేదు, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట. ఆ అచ్యుతుడు బలరాముడు ఇద్దరు కవచాలు ధరించారు, ధనుర్బాణాలు చేతపట్టుకున్నారు. అలాగే మదించినటువంటి గజాలు, అశ్వములు, రథాలు, అనుచరులు అందరూ కూడా వస్తున్నారు కదిలి యుద్ధరంగానికి. ఇక్కడ ఇంకొక బలహరులు అనే పదాన్ని ప్రయోగించారు పోతన గారు. బలహరులు. బల అంటే బలరాముడు, హరి అంటే విష్ణు. అంటే శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు యుద్ధానికి వచ్చారు అని. బలహరులు అంటే రెండవ అర్థం ఉంది, బలాన్ని హరించేవాళ్ళు, శత్రువుల యొక్క బలాన్ని అంతా లాగేసేటటువంటి వాళ్ళు అంట వీళ్ళిద్దరు. చూడండి, పోతన గారు పద్యంలో 2 అర్థాలు వచ్చేటట్లు, నానార్థం వచ్చేటట్లు చెప్పడం జరిగిందట. గొప్ప పదప్రయోగం ఉంటుందట. ఈ విధంగా యుద్ధ సన్నాహం గావించి కేశవుడు బలరాముడు ఇద్దరు కూడా పట్టణం నుంచి బయటకు వచ్చేసారు. ఇక శ్రీకృష్ణుడు గంభీరమైనటువంటి, కర్కశమైనటువంటి, సమస్త విశ్వంలో జీవరాశుల్లో చైతన్యాన్ని కలిగించేటటువంటి విధంగా, అందరినీ సంతోషపెట్టే విధంగా, శత్రువులకందరికీ భయం కలిగేటటువంటి విధంగా శంఖాన్ని పూరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరు పాంచజన్యం. మనం కథలో చెప్పుకున్నాం. ఏ కథలో వచ్చింది మనకి? పంచజనుడు అనే రాక్షసుని గురువు గారి పుత్రుడిని తీసుకురావడానికి వెళ్ళాడు కదా, ఆ కథ మనం అయిపోయింది, ఆ కథ చెప్పాము. అప్పుడు శంఖం దొరికింది, ఆ శంఖాన్ని పూరించాడట. అందుకే పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర అని కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాల గురించి, వాళ్ళు పూరించినటువంటి శంఖాల గురించి వివరించడం జరిగింది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరు పాంచజన్యం. పాంచజన్యం శంఖం యొక్క శబ్దం వింటానే శత్రువుల గుండెలన్నీ అదిరిపోతాయి. మంచివారు, సజ్జనులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనస్సు ఆనందం కలుగుతుంది. అంటే శబ్దం ఒకటే, కానీ సజ్జనులకు, మంచి వాళ్లకు ఆ హృదయంలో ఆనందాన్ని ఇచ్చేటటువంటి శబ్దం అది. అదే శత్రువులకు గుండెల్లో ధైర్యాన్ని తగ్గించి భయాన్ని పెంపొందించేటటువంటి శబ్దమట. పాంచజన్యం యొక్క 2 లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు ఆ విధంగా ఉంటుంది.
వీళ్ళకి ఇవ్వదాం. కాబట్టి శత్రువుల యొక్క గుండెలన్నీ అదిరిపోయాయి, వాళ్ళందరికీ భయం కలిగిందట ఈ పాంచజన్య శంఖ శబ్దం వింటానే. అలా పురుషోత్తముడు పూరించినటువంటి పాంచజన్య శబ్దం చేత జరాసంధుని యొక్క సేనలు 23 అక్షోహిణుల సైన్యంతో వచ్చాడా, ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు భూమి ఎంత అలా కాసేపు కదిలి వాళ్ళ దేహాలు భయంతో వణిగిపోయి కాసేపు వాళ్ళ కళ్ళు కనపడలేదట. శబ్దం వింటేనే శత్రువులకు కళ్ళు కనపడకుండా కాసేపు పోయాయి. అంటే అది గుర్తు. భగవంతుడు ఎప్పుడు నేరుగా చంపడు, అవకాశం ఇస్తాడు. 1 కాకపోతే 2 సార్లు 3 సార్లు అవకాశం ఇస్తాడు. ఎలాంటి శత్రువు అయినా ఎలాంటి ద్రోహం చేసినా కూడా వాడికి ఏదో కనువిప్పు కలిగి వాడు తెలివి తెచ్చుకొని కాళ్ళ దగ్గరకు వచ్చి, స్వామి పొరపాటైంది, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇప్పటి నుంచి నేను మంచివాడిగా ఉంటానని అంటాడేమో అని మొట్టమొదట అలాంటి భయాన్ని కలిగిస్తాడు. అది తెలుసుకున్న వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు వెంటనే భగవంతుని దగ్గరకు వచ్చి, స్వామి పొరపాటైంది, ఇక మేము ఇప్పటి నుంచి సక్రమంగా జీవిస్తామంటే వాళ్ళని క్షమిస్తాడు. క్షమాగుణం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇక వాడు వినలేదనుకో, ఇంకేం చేయలేము కదా దానికి, తప్పనిసరిగా ఇంకా చివరికి అదే గతి అనమాట. సరే, ఆ విధంగా కథన భూమిలో కన్నులు కనబడకపోయిందట వీళ్ళందరికీ, ఎవరికి? శత్రు సైన్యానికి. అప్పుడు ఏమంటున్నాడు చూడు, అదలించి రొప్పంగ ఆలమందల కావు గంధ గజేంద్ర సంఘములు కాని పరికించి వినగ అంబారవంబులు కావు వాజీంద్రహేషారవములు కాని పదహతి కుల్పంగ ప్రాతబండ్లును కావు నగ సమాన స్యందనములు గాని ప్రియములాడంగ నాభీర లోకము కాదు కాలాభవైరి వర్గంబు కాని ఆర్పవనవగ్ని కాదు బాణాగ్ని గాని మరియు బృందావనము కాదు మొనలు గాని యమున కాదు నటింప గోరాజి గాని పోరు నీకేల గోపాల పొమ్ము పొమ్ము. పోరు నీకేల గోపాల, ఓ గోపాలుడా, కృష్ణ, ఈ పోరు, ఈ యుద్ధం, ఈ సంగ్రామం నీకెందుకయ్యా, పో ఇక్కడి నుంచి వెళ్ళి. ఎవరన్నారు ఈ మాట? జరాసంధుడు అంటున్నాడు. ఎంత ఎగతాళిగా, ఎంత అపహాస్యంగా శ్రీకృష్ణుడిని ఎంత చులకన చేస్తూ అంటున్నాడు చూడండి. ఓ కృష్ణ, నీవు అదలించి పారద్రోలడానికి ఇవేమన్నా ఆవుల మంద అనుకున్నావేమయ్యా? అంటే కృష్ణుడు చిన్నప్పుడు చేసినదంతా గోపాలుడే కదా, గోవులను పాలించిన వాడే కదా. యుద్ధం అంటే ఏమైనా ఆవులు అనుకున్నావా? ఆవులను తోడడం అనుకున్నావా? ఆవులైతే తోలితే పోతుంటాయి, ధాయ్ అంటే వెళ్ళిపోతుంటాయి. ఇవి కాదు, మత్త మాదంగ యూధములు ఇవి. బాగా మరించినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు, గజాలు. నీ ఆవుల మాదిరి కాదయ్యా, యుద్ధం అంటే ఏమైనా ఆవులు దొరడం అనుకున్నావా అన్న. అంతే కదట. రెండవది, ఇవి ఆబోతుల అంబారావాలనుకుంటున్నావా? ఆవులతో పాటు ఆబోతులు కూడా ఉంటాయి. ఆబోతులు అంటే తెలుసు కదా మనకి. ఆ ఆబోతులు చేసేటటువంటి శబ్దాలు కాదయ్యా ఇవి, జవనాశ్వములు అంటే చాలా వేగము బలము కలిగినటువంటి అశ్వములు, గుర్రముల యొక్క సకిలింతలివి. ఈ సకిలింత చప్పుళ్ళు పెట్టే చాలా భయపడాలట మనుషులు. మరి ఇవేమీ అంబారావములు కాదు, ఇవి గుర్రముల యొక్క సకిలింతలు సుమా. ఇక తర్వాత, ఇవేమైనా పాత బండ్లు అనుకున్నావా కూల్చడానికి? పాత బండ్లు. ఎప్పుడైనా బండి కూల్చాడా శ్రీకృష్ణుడు ఏమన్నా? ఎందుకు మరి ఇక్కడ ఉపయోగించారు? గుర్తుకొచ్చిందా కదా. శకటాసురుడని చిన్నప్పుడు ఒక రాక్షసుడు బండి ఆకారంలో వచ్చాడు. శకటం అంటే బండి, శకటాసురుడు ఆ బండి ఆకారంతో వచ్చాడు ఒక రాక్షసుడు. అప్పుడు చిన్నప్పుడు పాలు, విషపాలు ఇచ్చి చంపడానికి పూతన రాక్షసు వచ్చింది. గాలి రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు, బండి రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. అది పాత బండి చంపావు, ఇవి పాత బండ్లు కావయ్యా కృష్ణ. యుద్ధములో నవీనమైనటువంటి, నూతనమైనటువంటి, కొత్తమైనటువంటి రథాలయ్యా ఇవి. ఈ రథాలను కూల్చడానికి నీ చేత కాదు అని ఎగతాళి చేస్తున్నాడు. పాత బండి అంటే అది అర్థం, దాని అర్థం. అంటే ఒక రకంగా శ్రీకృష్ణుడిని పోయినట్లు ఉంది, అలాగే ఆయన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు ఉంది. అంతేకాదట, ఒకవేళ అందరినీ ఏకతాటిన నిలబెట్టడానికి ఇది గొల్లల గుంపు కాదు. మీ వాళ్ళైతే నువ్వు చెప్పినట్టు వింటారేమో, అందరూ ఒక సమూహంగా ఏర్పాటవుతారేమో. ఇది గొల్లల గుంపు కాదు, యమునితో సమానమైన సామర్థ్యం ఉన్నటువంటి శత్రు సమూహం. మరి దీనిలో నెట్ట నువ్వు కట్టడి చేస్తావు?
నువ్వు కట్టడి చేయాలనుకుంటున్నావేమో చేయలేవు, నీ గొల్ల గుంపు కాదయ్యా ఇది కట్టడి చేయడానికి, ఇది శత్రువుల యొక్క సమూహం. ఆ శత్రువులు ఎలాంటి శత్రువులట? యమునితో సమానమైనటువంటి భయంకరమైన పరాక్రమం ఉన్నటువంటి శత్రువు. అంతేకాదు ఈ రంగాన్ని ఏమంటామో తెలుసా? బృందావనం మనం దీన్ని. నీవేమన్నా హాయిగా అటు ఇటు ఇటు అటు తిరగడానికి ఇదేమన్నా బృందావనం అనుకున్నావా? కాదు, ఇది బృందావనం కాదు, ఇది కథన రంగం, ఇది యుద్ధరంగము. అంతేకాదు యమునా నదీ తీరములో హాయిగా ఇసుక తిన్నెల మీద నడవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యమునా తటి కాదయ్యా ఇది గోపాల, ఇది పెద్ద సేనా సమూహం, ఇది సైన్యం. మరి ఇక్కడ నీ ఆటలన్నీ చెల్లవు, ఇక నీకు యుద్ధం ఎందుకయ్యా, హాయిగా వెళ్ళిపో అన్నాడు జరాసంధుడు. అంటే జరాసంధుని దృష్టిలో శ్రీకృష్ణుడు అంటే ఇతని చేత ఏం కాదు. కంసుడు కూడా అట్లే అనుకున్నాడు కదా, చిన్నపిల్లవాడు కదా, ఏం చేస్తాడు అనుకున్నాడు. కానీ చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ జరాసంధుడు కూడా అదే భావనతో ఉన్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడు చూడు. తరుణిన్ చంపుటయో బకున్ గెడపుటో ధాత్రీజముల్ కూల్చుటో కరమున్ త్రుంచుటయో పనిన్ పరపుటో గాలిన్ నిరోధించుటో గిరిహస్తంబున దాల్చుటో లయ మహాగ్నిస్ఫార దుర్వార దుర్భర బాణాహతి నెట్లు నిల్పెదవు సప్రానుండవై గోపకా. ఓ గోపకిషోరా, నీవు గతంలో ఏవో కొన్ని పరాక్రమాలు చూపే అనుకుంటున్నావేమో. యువతిని చంపడం కాదు ఇక్కడ. యువతిని చంపడం అంటే ఒక స్త్రీని చంపడం కాదు సుమా. ఎవరిని చంపాడు కృష్ణుడు? స్త్రీని, పూతన అనే రాక్షసుని. ఇది అది కాదు. కొంగను త్రుంచుట కాదు. ఒక కొంగను చంపాడు, వాడు రాక్షసుడే, బకాసురుడు. బకము అంటే కొంగ. ఆ కొంగ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు. ఇదేమైనా కొంగను చంపడం అనుకున్నావా? చెట్లను కూల్చుట కాదు. 2 పెద్ద మధ్య వృక్షాలను కూల్చాడు. ఎప్పుడు? అమ్మ చిన్నప్పుడు కట్టివేసింది కదా, కట్టేసి రోలు కట్టింటే రోల్ను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ 2 పెద్ద మధ్య వృక్షాల మధ్య రోల్ని ఇరికించి లాగాడు. వృక్షాలన్నీ కూలాయి. ఇవేమైనా చెట్లను కూల్చడం అనుకున్నావా? గాడిదను గెలవడ కాదు, గాడిదను చంపడం అనుకున్నావా? గాడిదను చంపడం. గార్ధబాసురుడు అని ఒకడు వచ్చాడు. గార్ధబా ఆకృతిలో ఒక రాక్షసుడు వస్తే వాడిని కూడా చంపేశాడు. అదే ఏమైనా? పామును పారద్రోలడం అనుకున్నావా? పామును ఎప్పుడు పారద్రోలాడు కృష్ణుడు? ఆ కాళీయ మర్దనం చేసినప్పుడు సరస్సులో ఆ ప్రాంత ప్రజలంతా త్రాగడానికి వీలు లేకుండా విషపు నీళ్ళను చేసినటువంటి ఆ కాళీయుణ్ణి మర్దించినప్పుడు, అందుకే పామును చంపడం అనుకున్నావా యుద్ధం చేయడం అంటే? ఇక గాలిని నిర్బంధించడం కాదు. గాలి రూపంలో వృత్రాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు, వాణ్ణి కూడా నివారించాడు. ఇది గాలిని నిర్బంధించడం కాదు. శైలమును చేత ధరించడం అనుకుంటున్నావేమో. శైలము అంటే కొండ. కొండను ధరించాడు కదా. ఎప్పుడు? ఇంద్రుడు తనకు పూజ చేయలేదని ఆగ్రహించి బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే 7 రోజులు ఏకధాటిగా జడివాన కురిపించాడు. మరి 7 రోజులు అంత పెద్ద వాన నుండి అందరినీ రక్షించాలి కదా, ఆ గొల్ల పిల్లలను, ఆవులను అందరినీ. గోవర్ధనగిరినే తన చేతిపై, తన వ్రేలిపై పెట్టుకొని కొడుగులా బట్టి అందరినీ రక్షించాడు. ఇక్కడ అంటున్నాడు అంటే ఒకవైపు పొగడమే శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణుడు చేసినటువంటి ఘనకార్యాలను పొగుడుతున్నాడు. ఒకవైపు అవి తక్కువయ్యా, ఇది ఎక్కువ అని చెప్పడం కూడా దీని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా నీవు ఎలాగో చేశావు, ఇక్కడ అది కాదు. ప్రళయకాలములోని అగ్నివలే భగభగ మండేటటువంటి, భరించడానికి వీలు లేనటువంటి, ఎదిరించడానికి వీలు లేనటువంటి బాణములుంటాయి, సైన్యం ఉంటుంది, రథాలుంటాయి, గుర్రములుంటాయి, ఏనుగులుంటాయి, పదాతి దళం. మరి ఇవన్నీ చేయడానికి నీవు చేతనవుతుందా కృష్ణానికి? ఇది యుద్ధమయ్యా. ఏదో చిన్నప్పుడు నువ్వు చేసినటువంటి ఆ చిన్న చిన్న చిలిపి చేష్టలు అనుకున్నావేమో. ఇది చాలా భయంకరమైనటువంటి సంగ్రామము. అంతేకాదు ఏదో వీణా నినాదాలు అనుకుంటున్నావేమో. చిన్నప్పుడు హాయిగా వీణ వాయించుకుంటూ, లేకపోతే పిల్లల గ్రోవు వాయించుకుంటూ హాయిగా కాలక్షేపం చేశావు. ఇవి ఆ సంగీతం కాదయ్యా. యుద్ధములో అల్లెత్రాటి మ్రోతలు,
అల్లెత్రాటి సంధించి వదిలితే దాంట్లోంచి ధనుష్ఠంకారం అంటాం దాన్ని. ధనుష్ఠంకారం. ఆ ధనస్సు నుంచి అలా బాణాన్ని వదిలేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాలకే భయపడి వస్తారంట కొంతమంది. అంత భయంకరమైనటువంటి శబ్దాలు. ఇదేమో ఆ రోజు పిల్లల గురవి సంగీతం కాదయ్యా కృష్ణ, ఇవి ఆ ధనుష్ఠంకారాలు. ఆ శబ్దానికి నీ చెవులు చిల్లులు పడతాయి, జాగ్రత్త. ఏదో ఆ రోజుల్లో గోపికలు చల్లగా నీళ్లు చల్లుతుంటే హాయిగా అనుభవించావేమో, ఆ చల్లటి చిరుజల్లులు కాదు ఇప్పుడు. మరి ఏమొస్తాయి నీ మీద? బాణ పరంపర కురిపిస్తారు. బాణాల యొక్క వరుసలన్నీ నీ తల మీద, నీ వీపు మీద, నీ శరీరం మీద దాడి చేస్తాయి. నువ్వు తట్టుకుంటావా? ఆ బాణాలు నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాయి, జాగ్రత్త. కాబట్టి అంటే ఒకవైపు భయపెడుతున్నాడు. యుద్ధం అంటే సామాన్యం కాదు. నువ్వేదో బాల్యంలో చేసినటువంటి చేష్టలు కాదు ఇక్కడ తట్టుకోవడానికి నీ చేత కాదు. ఈ మహాసముద్రం, ఈ 23 అక్షౌహిణుల సైన్యం అనే సముద్రం పెళ్ళుబికి ముంచడానికి వచ్చినట్లు వస్తున్నది, జాగ్రత్త అన్నాడు. పంతములేల తొల్లి జనపాలుల పోరుల గెలిచినాడవన్రంతియు చాలదే, బిరుదులాడుట బంటుతనంబు త్రోవయే. ఇవన్నీ విన్నాడట జరాసంధుడు చెప్పేటటువంటి మాటలన్నీ విని, ఓ మాగధుడా, ఓ జరాసంధ, ఈ బీరములన్నీ ఎందుకయ్యా? బీరములంటే ఈ పిరికి మాటలన్నీ మాట్లాడుతున్నావు అంటే ఈ మాటలు మాట్లాడి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? వాటిని ఏమంటావంటే బీరులు, అంటే పిరికి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలట. నీవు పిరికి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? కొందరు రాజులు నీవు కథన రంగములో కూల్చావట కదా గతంలో, అది సరిపోతాదా? సరిపోదు. ఈ డంబాలు పలకడం మానుకో. వీరుల యొక్క పద్ధతి డంబాలు పలకడం కాదు. వీరులంటే యుద్ధం చేయాలి అంతే. ఇక పలికేదంతా పలికావు, వదిలేదంతా వదిలినావు, ఇక వదలడం మానుకో. ఇక ప్రళయకాలంలో భయంకరమైన అగ్నిని కూడా నిరోధించే శక్తి నాకుంది. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రళయకాలంలో అగ్నిని కూడా నిరోధించే శక్తి నాకుంది. విజయలక్ష్మిని నేనే వరిస్తాను, విజయలక్ష్మిని నేనే వరిస్తాను. ఇక లక్ష్మిని ఎవరు వరించలేరు, ఒక్కరే వరించాల్సింది. ఎవరైనా శ్రీ మహావిష్ణువు. ధైర్యలక్ష్మి అయినా, విజయలక్ష్మి అయినా, భాగ్యలక్ష్మి కానీ ఏ లక్ష్మి అయినా వరించాల్సింది ఎవరు? శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువే అంశ శ్రీకృష్ణుడు. ఆ లక్ష్మీదేవి కూడా ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కదా. ఎవరిని వరిస్తుంది అంటే శ్రీకృష్ణుడినే వరిస్తుంది. ఆ విధంగా చెప్తున్నాడు, విజయలక్ష్మి నాదే సుమా జాగ్రత్త. ముందే చెప్తున్నాడు. అంటే నువ్వు ఎట్లా ఓడిపోతావు. ఇంకా అంటున్నట, గోపాలుడవన్ని పల్లికితివి భూపాలక దీననేమి, పోరాడంగా గోపాల మహీపాల వ్యాపారాంతరము తెలియవచ్చున్ పిదపన్. నువ్వేమన్నావు? నన్ను గోపాల అన్నావా? పశుల కాపరి అన్నావా? నేను పశుల కాపరినైతే నువ్వు భూపాల, గోపాల భూపాల. నువ్వు భూమిని పాలించేవాడు గొప్ప అనుకుంటున్నావు, నేను గోవులను పాలించేవాడు తక్కువ అని అనుకుంటున్నావు. ఇక యుద్ధం చేయి నాతో, ఈ రెండింటి మధ్య తారతమ్యం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కువనో భూపాలుడు ఎక్కువనో తేల్చుకుందాం అన్నాడట. అప్పుడు క్రోధం వచ్చింది జరాసంధునికి, కోపం వచ్చింది. కోపం వచ్చి కోపావిష్ఠుడై అంటున్నాడు, బాలుడవీవు కృష్ణ బలభద్రుని పంపురణంబుసేయ, గోపాలక బాలుతోడ జనపాల శిఖామణి అయిన మాగదుండాలము చేసెనంచు జనులాడెడి మాటకు సిగ్గు పుట్టెడించాలు, తొలంగు దివ్య శరజాలు రమమ్ము జయింపవచ్చునే. ఓ కృష్ణ, నీవు పిల్లవాడు, నాతో పోరాడడానికి నీవు సరిపోవు, మీ అన్నను పంపియను. చూడండి, యుద్ధం చేయడానికి కృష్ణునితో జరాసంధుడు యుద్ధం చేయడానికి ఇష్టపడ్డలేదు. అది కృష్ణుడి యొక్క ప్రణాళికే కదా. యుద్ధం చేయడు. ఎందుకు చేయడంటే ఆయన ప్రణాళిక ముందే ఉంది కదా. ఈ జరాసంధుడు ఇప్పుడే చావకూడదు, చాలామందిని తీసుకురావాలి, చాలామందిని కథన రంగంలో బలి ఇవ్వాలి అనేది కదా. కాబట్టి దానికోసం వాడి మనసులో కూడా పుట్టింది, జరాసంధుని మనసులో కృష్ణునితో యుద్ధం చేయకూడదని. అంతే కదా, పుడుతుంది అలాగా. కాబట్టి మీ అన్న బలరాముని నాతో యుద్ధానికి పంపు.
లోకమంతా మాట్లాడుతుంటే మేము సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తున్నది. చాలులే, ఇక నీవు అవతలికి వెళ్ళిపో, అమోఘమైనటువంటి శిరాలు గలవాళ్ళం, మమ్మ గెలవడం మీ తరం కాదు సుమా అన్నాడట. అని అంటే అప్పుడు నవ్వాడు గోవర్ధన గిరిధారి. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వి ఏమంటున్నాడు? పొగడు కొనుదురే సూరులు మగటిమి చూపుదురుగాక మాగధ, నీకున్ మగతనము కలిగెనేనెంతగు మెరయవి కత్తనములు తగని పోరన్. ఓ జరాసంధ, వీరులైన వారు పౌరుషం చూపుతారే తప్ప వీళ్ళు తమంతకు తాము పొగుడుకోరు. ఎవరు? నన్ను నేను పొగుడుకోకూడదు, నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. ఎప్పుడు పొగుడుకోకూడదు అంట. అలాగా నిన్ను చూసి ఇతరులు పొగడాలి, అది నిజమైనది. ఇక్కడ జరాసంధుడు తనను తాను పొగుడుకుంటున్నాడు అంటే వాడి యొక్క వీరత్వం, వాడి యొక్క పౌరుషత్వం ఎంతో తెలిసిపోతుంది. అదే అంటున్నాడు, వీరులైన వారు తనను తాను ఎవరు పొగుడుకోరిలాగా పౌరుషం చూపాలి యుద్ధంలో. మరి పౌరుషం అంటే ఆ యుద్ధరంగంలో నీ ప్రతాపం ఏమిటో చూపించు, ఇక ఆత్మస్థుతిని మానుకోయ్యా అన్నాడు. ఆత్మస్థుతి అంటాం. ఆత్మస్థుతి అంటే నిన్ను నీవు పొగుడుకో. ఆత్మనింద కూడా మంచిదిగా, నిన్ను నీవు పొగుడుకోకూడదు, నిన్ను నువ్వు తిట్టుకోకూడదు. కొంతమంది అనవసరంగా తిట్టుకుంటుంటారు, నేను ఇలాంటివన్నీ అలాంటివన్నీ చేతగానివన్నీ, నా చేత కాదేమో. తప్పది, మహా కర్మ అది. ఆత్మనింద పని కాదు, ఆత్మస్థుతి పని కాదు, అవసరమే లేదు. ఆత్మకు నిందేంటి, స్థుతి ఏంటి? ఆత్మ చాలా గొప్ప వస్తువు కదా. కాబట్టి ఎప్పుడైనా మనల్ని మనం తిట్టుకోకూడదు, మనల్ని మనం పొడుకోకూడదు. చాలామంది మనల్ని తక్కువగా అంచనా వేస్తుంటారు. అందుకే స్వామి వివేకానంద అంటారట, అమృతపుత్రులు మీరు అని. చూడండి ఎంత గొప్ప పదం ఉపయోగించారు. మీరు పాపాత్ములు కాదు, మీరు పాపులు కాదు, మీరు అమృతపుత్రులు. అమృతస్య పుత్ర. నిజమే, దేహాన్ని వదిలి మనం వెళ్ళిపోతే, ఈ దేహాన్ని మనం వదిలి వెళ్ళిపోతే మనల్ని రక్షించడానికి 33 మంది దేవతలు ఎదురు చూస్తారు. 33 మంది అష్ట వసువులు, 8 మంది వసువులు ఉన్నారట మనల్ని రక్షించడానికి. అలాగే ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు. 12 ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు. అలాగే 27 నక్షత్రములు. వీళ్ళందరూ మళ్ళీ నిన్ను తిరిగి దేహములో వచ్చేంత వరకు కాపాడతారంట. ఒక్క దేహాన్ని వదిలి నువ్వు బయటికి వెళ్తే, ఒక రాజు మన గ్రామానికి వస్తున్నాడంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూసి ఆయన స్వాగత మర్యాదలు చేస్తారు. రాజు ఎప్పుడు ఆలోచించాడు, నేను ఫలాని ఊరికి వెళ్తున్నా అంటే ఆ ఊర్లో వాళ్ళు నాకు నీళ్ళు ఇస్తారా, ఆ ఊర్లో వాళ్ళు నాకు భోజనం పెడతారా, ఆ ఊర్లో వాళ్ళు నాకు వసతి ఏర్పాటు చేస్తారా, ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేసుకుంటారు, వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అలాగా దేహంలో నుండి వెలువడిన నీకు స్వాగతం పలకడానికి, నిన్ను రక్షించడానికి, నీకు తగిన శరీరాన్ని మళ్ళీ తయారు చేయడానికి వీళ్ళంతా కష్టపడతారు, ఈ 33 మంది దేవుడు. అది భగవంతుని నియమం. ఎందుకు నీకు అంత సాయం చేస్తున్నారు అంటే, ఈ దేహాన్ని వదిలి మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో నీవు ప్రవేశించేంత వరకు నీవేం బాధపడాల్సిన పని లేదు. నీ రక్షణ బాధ్యత ఆ 33 మంది తీసుకుంటారు. అంటే నువ్వు రాజు, ఈ 33 మంది నీకు సేవకులు, అంతే కదా. దాని అర్థం ఎదురు చూస్తారు, రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, రాజు. ఎందుకు నీవు రాజు అని చెప్పింది శాస్త్రం? ఎందుకంటే నువ్వు ఆత్మ. ఆత్మ అంటే అన్నిటికీ అతీతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. భగవంతుడు అంటే ఆత్మే. కాబట్టి అంత గొప్పవాడివి. అందుకే స్వామి వివేకానంద అమృతస్య పుత్ర అన్నాడు. అందుకే ఆత్మనింద ఎప్పుడు పెట్టుకోకండి, నేను తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దండి పొరపాటున కూడా. నీవే రాజు, ఈ సమస్త విశ్వానికి అధిపతివి నీవే, సమస్త ప్రాణుల యందు ఉన్నది నీవే. అయితే అది తెలియక మనం భయపడిపోతుంటాం అంతే. తెలిస్తే ఏం భయం ఉండదు. అందుకే సత్యాన్ని తెలుసుకోవాలి, అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత వినమని చెప్పింది అందుకే. భగవద్గీతలో అసలు నీవెవరు, నీ స్వరూపం ఏంటి, నీకున్నటువంటి శక్తి ఏంటి, ఎందుకు ఇలా అయిపోయావు, అలా ఎందుకు మారావు, మరి నీ యొక్క పూర్వస్థితి ఏమిటో తెలుసుకుంటే అప్పుడు చాలా ధైర్యం వస్తుందట, అంత ధైర్యం వస్తుందట. కాబట్టి ఆత్మతత్వాన్ని బాగా తెలుసుకుంటే ఇది ఎంత అర్థమవుతుంది. కాబట్టి నీకోసమే ఈ విశ్వం అంతా సృష్టించబడింది. అంతే. ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద భూమి ఎందుకోసం, ఇంత గాలి ఎందుకోసం, ఈ సూర్యచంద్రాదులు ఎందుకోసం,
ఈ నీరు ఎందుకోసం? ఈ సమస్త ప్రకృతి ఎవరి కోసం? నీకోసమే కదా. అంటే నీ ఒక్కరి కాదు, మనందరి కోసం, సమస్త ప్రాణుల కోసమే. ఎందుకు ఈ సమస్త ప్రాణుల కోసం ఇదంతా ఉంది ప్రకృతి అంటే? అది భగవంతుని యొక్క నియమం. ప్రతి ప్రాణిలో నేనున్నానన్నాడు పరమాత్మ. ప్రతి ప్రాణిలో ఎవరున్నది? లోపల శ్రీకృష్ణ పరమాత్మే. నేను చెప్తున్నది మీరు వింటున్నది ఎవరు? నీలో. నీ చెవులేం వినలేవు, చెవులకు వినేంత శక్తి లేదు. లోపల వినేవాడు ఉన్నాడు కాబట్టి చెవులు పనిచేస్తున్నాయి. ఒక వస్తువును చూస్తున్నారు మీరంతా, చూసేవాడు లోపల ఉన్నాడు కాబట్టి కళ్ళు చూస్తున్నాయి. చనిపోయిన వాడికి కళ్ళు లేవా? మరి చూడలేదు. చనిపోయిన వాడికి చెవులు లేవా? మరి వినలేదు. చనిపోయిన వాడికి చేతులు లేవా? మరి కదలలేదే. కాళ్ళు లేవా? కదలలేదే. నోరు లేదా? మాట్లాడలేదే. అంటే లోపల అసలైనటువంటి చైతన్యం నీవు లేవు అని అర్థం. నీవుంటే నీ చెవి పనిచేస్తుంది, నీ కన్ను పనిచేస్తుంది, నీ ముక్కు పనిచేస్తుంది, నీ నోరు పనిచేస్తుంది, నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ రాజు నీవు. ఈ ఇంద్రియాలు నీకు సేవ చేయడానికి ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు సహాయం చేయడానికి ఈ సమస్త ప్రకృతి ఉంది. కాబట్టి రాజు ఎవరు? చక్రవర్తి ఎవరు చెప్పండి? మీరే. అంతే, తక్కువ కాదు. మనం చాలా గొప్ప వాళ్ళం. అది తెలియక మనం ఏడుస్తున్నాం. ఏడవద్దు. ఈ సమస్త ప్రకృతి నీకోసమే ఉంది. అయితే దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఇంక ఇది తెలియక ఏదేదో ఊహించుకొని బాధపడుతూ ఉండి జీవించకండి ఎవరే కానీ. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండాలి అంతే. వస్తుంటాయి పోతుంటాయి అంతే. రాత్రి వస్తుందని ఎవరన్నా ఏడ్చారా? ఇప్పుడు ఏమన్నా ఏడ్చారా? రాత్రి పోయి సూర్యుడు వెళ్ళిపోయని, చీకటి వచ్చని, రాత్రి వచ్చని ఏడవలేదే. ఏడవ. ఎందుకంటే మళ్ళీ తెల్లవాడుతుందని తెలుసు. కష్టం వచ్చింది, ఏడవకండి. ఎందుకు ఏడవద్దు? మళ్ళీ కష్టం పోతుంది, సుఖం వస్తుంది. ఈ సుఖ దుఃఖాలు మామూలే. దుఃఖం పోతుంది, సుఖం వస్తుంది, అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ధైర్యంగా జీవించు. కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్పాడు. ఎక్కడో కథ మధ్యలో నుంచి ఎక్కడ వెళ్ళిపోయాం, పక్కకి వెళ్ళిపోయాం. జరాసంధుడు ఇవన్నీ చెప్పేసరికి కోపం వచ్చిందట. జరాసంధుడికి ఆగ్రహం వచ్చి ఏమంటున్నాడట? రామకృష్ణులను, ఆ బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి ముట్టడించాలని చెప్పి సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక వీళ్ళతో మాట్లాడడం పని లేదు, వీళ్ళు తప్పుకునేటటువంటి స్థితిలో లేరు, వీళ్ళకు మన బలం ఏంటో చూపించాలి, మన సత్తా ఏంటో చూపించాలని సైన్యానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మొత్తం చుట్టుముట్టండి ఇద్దరిని అని చెప్పి. ఇక ఆ సమయంలో ఆ సైన్యం అంతా చేసినటువంటి హాహాకారం, ఆ గుర్రాల సకిలింపులు కానీ, ఆ ఏనుగుల ఘింకారాలు కానీ, ఆ రథచక్రముల యొక్క ధ్వానాలు, శబ్దాలు కానీ, ఆ వింటి నారీల మ్రోతలు, గదలు, చక్రాలు, బాణాలు, ఈ ఆయుధాల యొక్క శబ్దాలు, అంతేకాదు జయ జయరావాలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైన్యం వాళ్ళకు జయ జయరావం పలుకుతుంది, ఈ సైన్యం వీళ్ళకు జయ జయరావం పలుకుతుంది. ఆ జయ జయ ధ్వానాలు, అక్కడ వాళ్ళు ఉపయోగించినటువంటి భేరీ నాదాలు, ఆ శంఖముల నాదాలన్నీ బ్రహ్మాండం అంతా పగిలిపోతుంది అనే విధంగా శబ్దాలు పుట్టాయి. అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ సైన్యం అంత గొప్ప సైన్యం. ఇక జరాసంధుని సైన్యం గొప్పదే, ఇటువైపు మగధ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యము, మధురానగరంలో ఉన్న సైన్యం అన్నీ గొప్ప సైన్యాలే. ఈ విధంగా జరాసంధుని సైన్యము, బలరామకృష్ణుల యొక్క సైన్యము రెండు పోటీ పడ్డాయి. ఎలా పోటీ పడ్డాయంటే ఒక సముద్రం ఇంకొక సముద్రంతో పోటీ పడ్డట్టుందట. అది సముద్రమే, ఇది సముద్రమే. ఒక సముద్రాన్ని నివారించడానికి ఇంకొక సముద్రం పోటీ పడ్డట్టుగా, సముద్రాల మధ్య యుద్ధం జరిగినట్టుగా ప్రళయకాలంలో ఇది జరిగేది. ఎప్పుడంటే సముద్రాలు కలిసేది ప్రళయకాలంలోనే. ఇప్పుడు మనకున్నటువంటి భూమి శాతము 30 మాత్రమే, నీటి శాతం 70 ఉంది. అంటే నీరు ఎక్కువ ఉందా, భూమి ఎక్కువ ఉందా? ఇక్కడ నీరే. 70% నీరు, 30% భూమిని ఏ రోజు అలా ముంచకూడదు. అంతే. ఆ 70% నీరు, ఈ 30% భూమిని అలా ముంచిందనుకో, నీవు నేను దేహాలు వదలాల్సిందే. భయపడకండి, ఏం జరుగుతుందేమని. అందుకే నేను ఏమంటున్నా, మీరు నేను దేహాలు వదలాల్సిందే అన్న. అంటే నువ్వు నేను ఉంటాం, వేరే రూపంలో ఉంటాం. ఈ ఊరు ఇడిచిపెడితే ఇంకొక ఊరు, ఈ దేహం వదిలిపెడితే
ఇంకో దేహం. ఓ నాకు దేహం ఉంటుందో లేదో ఏం ఆలోచించావు. చెప్పాను కదా ఇప్పుడు 33 మంది నీకోసం ఎదురు చూస్తుంటారు. సంరక్షించాల్సిన బాధ్యత వాళ్ళది, నీకు ఇల్లు చూపించాల్సిన బాధ్యత వాళ్ళది. మరి ఏ లోకంలో ఇల్లు చూపిస్తారో అది వాళ్ళకి తెలియదు. ఆ గెస్ట్ హౌస్ మాత్రం మనం ఒక పెద్ద అధికారి వస్తున్నారనుకో, కింద ఉన్నటువంటి వాళ్ళ సమస్య చూడాలి మనం. ఎన్ని గంటలకు వస్తాడని 10 సార్లు ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలికి ఆయనకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు. అలాగా ఈ 33 మంది మనకు సౌకర్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏం భయపడకండి, ఎప్పుడు ఏం జరిగినా అది మన మంచికి. ధైర్యంగా ఉండండి. మృత్యువుకు భయపడకూడదంట, మృత్యువును ఆహ్వానించాలంట. అది మన ధర్మం అంట. ఎప్పుడు భయపడకూడదు. ఎందుకు భయపడాలి? అవసరం ఏముంది? నీకు కాదు కదా మృత్యువు, ఈ ఇంటికి కదా. ఈ ఇల్లు పోతే ఇల్లు వస్తుంది, దీనికంటే మంచిది వస్తుంది. ఏం భయపడాలండి అంతే. పాతింట్లోంచి కొత్తింట్లో పోతే ఎవడన్నా ఏడుస్తాడా చెప్పండి? కొట్ట ఉండే ఇప్పుడు ఏదో కొంత డబ్బులు సంపాదించుకున్నావు, ఓ మంచి బంగ్లా కట్టుకున్నావు, గృహప్రవేశం తేదీ నిర్ణయించి గృహప్రవేశానికి అందరినీ పిలుచుకున్నావు. ఏడ్చావా? ఇంకా ఆనందంగా చెప్తావు. ఈ కొట్టాన్ని గురించి నువ్వు పలకనే పలకవు, ఎందుకంటే అది నీకు బాగాలేదని. కాబట్టి ఇది కొట్టమనుకుందాం. భవనం రెడీగా 33 మంది సిద్ధం చేశారనుకుందాం. ధైర్యంగా చేయించు. అర్థమైందా ఎందుకు చెప్పారో? నేను చెప్పిన మాటలు కాదు ఇవన్నీ, మహాత్ములు పెద్దవాళ్ళు తెలిసిన మాటలు, సత్యాలే ఇవన్నీ. కాబట్టి ఏ భూకంపాలు వచ్చినా, ఏ ప్రళయం వచ్చినా, ఏదొచ్చినా నీ దేహం పోతుందే తప్ప నీవు పోవు. నీవు శాశ్వతం. అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓ అర్జున, నీకు పుట్టుక లేదు, చావలేదయ్యా. నువ్వు నిత్యమైన వాడివయ్యా, నువ్వు శాశ్వతమైనటువంటి వాడయ్యా, నువ్వు చాలా పురాతనమైనటువంటి వాడయ్యా. నహన్యతే, నీకు మరణమే లేదయ్యా. మరి మరణం ఎవరికయ్యా అంటే శరీరానికి. హన్యమా అనే శరీరే. ఎవరికి మరణం? శరీరం మరణించితే మరణించలే, కొత్త శరీరం ఇస్తారు కదా, కొత్త ఇల్లు కట్టిస్తారు నీకు. ఇప్పుడు ఇది అది చెర్లోపల్లిలో ఇళ్ళన్నీ పోయినాయి. ఏడ్చినారా ఎవరన్నా? పోతే పీడమైంది, పాతిళ్ళన్నీ పోయినాయి, కొత్త ఇల్లు గవర్నమెంట్ కట్టించాది అన్నారు. వచ్చి పక్కన కొత్త చెర్లోపల్లి అద్భుతంగా అంతకంటే మంచి ఇల్లు కట్టుకొని హాయిగా కాపురం చేస్తున్నారు. ఏడవలు ఎవడు? అర్థమైందా? అలాగే ఈ పాతిళ్ళు పోతే ఎవడు ఏడవకండి అంటున్నా నేను. ధైర్యం తెచ్చుకోండి. చెప్పినాను కదా, మనం చక్రవర్తులం, మనం రాజులమ్మని. మన కోసం ఈ సమస్త ప్రకృతి ఎదురు చూస్తుంది. భగవంతుడు అట్లా ఆర్డర్ చేసినాడు. వీళ్ళంతా ఎవరో కాదు, నేనేనయ్యా, నేనే ఈ ప్రాణంలో ఉన్నాను, కాబట్టి నా కోసం మీరంతా సహాయం చేయండి అని ఆయన అనుజ్ఞ ఇచ్చాడు. అంతే. మనం భగవంతుని అంశాన్ని మర్చిపోతున్నాం. మనమంతా భగవంతుని యొక్క అంశం. సరే, ఆ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే అరివీర భయంకరమైనటువంటి శత్రువులు గదలతో మోదుకున్నారు, బాణములు ప్రయోగించుకున్నారు, సమ్మెటలు తీసుకొని ఒకరినొకరు కొట్టుకున్నారు, రోకళ్ళు తీసుకొని ఒకరినొకరిని కొట్టుకున్నారు, బల్లాలతో ఒకరొకరు కుచ్చుకున్నారు, కత్తులతో ఒకరి తలలు ఒకరి చేతులు ఒకరు ఖండించుకున్నారు, చక్రాలు తీసుకొని ఛేదించుకొని యుద్ధం చేశారు. అలాగే బాణములతో తరిమి కొట్టారు కొందరు, ఇనుపకట్ల గుదియలతో యుద్ధం చేశారు, ఈటెలు చిమ్మారు, శూలాలు చిమ్మారు, సురకత్తులతో కుమ్ముకున్నారు. ఎందుకంటే పదాతి సైన్యం. ఇక ఆ రోజు యుద్ధం వేరు, ఈ రోజుల్లో యుద్ధాలు వేరు. ఆ రోజుల్లో ఇట్లా ఎదురు పడితే చావో రేవో అంతే. విజయమా వీరమరణమా? విజయమన్న రావాలి, లేకపోతే వీరమరణం. దానికి మరణం కాదు, వీరమరణం అంట. అలాంటి ధర్మయుద్ధంలో మరణిస్తే అలాంటి మరణించిన వాడికి స్వర్గం అంట. స్వర్గలోకం భూలోకం కంటే చాలా గొప్పది. భూలోకంలో సుఖాలు చాలా తక్కువ, స్వర్గలోకంలో హాయిగా ఉంటుంది. మరి యుద్ధరంగంలో ధర్మయుద్ధంలో ఎవరైతే మరణిస్తారో వాడికి ఏమొస్తుందట? స్వర్గం వస్తుంది. ఎన్నో యజ్ఞాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే వచ్చే స్వర్గం యుద్ధంలో వీరమరణం చెందితే వస్తుంది. అందుకే ఆ రోజు యుద్ధంలో మరణించడం అంటే గొప్పతనంగా భావించేవాళ్ళు. యుద్ధానికి వెళ్ళొద్దని ఎవరు భార్యలు కూడా చెప్పేవాళ్ళు కాదు. వీరతిలకం దిద్దిపా అంటున్నారు. అది ధర్మయుద్ధం కాబట్టి మోసం కాదు. మోసం అయితే పంపరు, ధర్మయుద్ధం అయితే పంపేవాళ్ళు. ఈ విధంగా ఆ రోజు యుద్ధం జరుగుతుందట. అయితే శ్రీకృష్ణుడి పక్షంలో ఉన్నటువంటి రథాలన్నీ భగ్నమైపోయినాయి.
అశ్వాలన్నీ తెగిపెడుతున్నాయి, ఏనుగులంతా కూలిపోతున్నాయి. భటులు చాలామంది మరణించారట కృష్ణుడి సైన్యంలో ఆనాడు. నెత్తురు ప్రవహించింది, తలలన్నీ తునిగిపోయినాయి, దేహాలన్నీ వ్రాలిపోయాయి. వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు భూషణములన్నీ పొడి పొడి నుగ్గు నుగ్గు అయిపోయాయి. ఈ విధంగా యాదవ సైన్యమే ఎక్కువగా ఆ రోజు నాశనమైంది. యాదవ సైన్యం భయపడిందంట ఒక్కసారి. ఏం రా ఈ జరాసంధుడు, ఆ 23 అక్షోహిణుల సైన్యం మన సైన్యాన్ని నాశనం చేసింది, పెద్ద పెద్ద మహావీరులంతా మరణించారే. ఇక్కడ సందేహం రావచ్చు అందరికీ, శ్రీకృష్ణుని వైపు ఉన్నారే, మరి శ్రీకృష్ణుని వైపు ఉన్న వాళ్ళు ఎందుకు మరణించారు, దేవుడు ఉన్నాడు కదా అని అనుకోవచ్చు. శ్రీకృష్ణుడికి నా నీ అనే తేడా లేదమ్మా. నా సైన్యమైనా ఒకటే, ఆ సైన్యమైనా ఒకటే. ఆయన వచ్చింది నెరవేర్చుకోవాల్సిందే కర్మ. అభిమన్యుడు ఎవరు చెప్పండి? యుద్ధంలో మరణించలేదా? మరి కాపాడాలనుకుంటే కాపాడలేడా కృష్ణుడు? కాదు. అంతే, యుద్ధరంగంలో అభిమన్యుడు మరణించాల్సింది. నా అనేది ఆయనకు ఉండదు, మనకుంటుంది. ఓ అబ్బా నాకు ఇట్లా అయినాయని. భగవంతునికి అందరూ సమానమే. మనకు వాళ్ళు శత్రుపక్షం ఈ పక్షం అని. ఆయన అక్కడున్న దుర్మార్గులు చంపుతాడు, ఇక్కడున్న దుర్మార్గులు చంపుతాడు. చిట్ట చివరిలో యాదవ వంశం అంతా నాశనమైంది కదా. ద్వారకా నగరం అంతా మునిగిపోయింది కదా సముద్రంలో. ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోయింది. ముసలం పుట్టి యాదవ సైన్యం అంతా నాశనమైంది. మరి ఎవరి సైన్యం? అదంతా కృష్ణుడి సైన్యం కాదు, వీళ్ళ దృష్టిలో మరణించింది. ఇందాక చెప్పినట్లే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళు ఏడుస్తున్నా, అయ్యో చనిపోయినా ఏడుస్తుంటే కృష్ణుడు లాంటి వాళ్ళు నవ్వుతారంట. ఎందుకంటే ఏం చనిపోయిందిరా, ఈ పాత ఇల్లు పడిపోయింది, దానికి ఏడ్చాలనా, కొత్త ఇల్లు మళ్ళీ వస్తుంది కదా, వీళ్ళకి ఆ మాత్రం తెలియలేదే అని ఆయన అలా ఉంటాడట కృష్ణుడు. దాని అర్థం ఏంటంటే మనం కూడా అలా ఉండాలి. మాసిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును నీవు ఎలా ధరిస్తావో, జీర్ణమైనటువంటి దేహాన్ని వదలి నూతన దేహాన్ని ధరిస్తావు, ఏడవద్దు. అదే గీతలో ఉంది కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ, అర్థం చేసుకోవాలి మనం. చెప్పాడు కదా, బాధపడొద్దండి, ఇంకా సంతోషంగా ఉండాలి అట. కాబట్టి ఆ రోజు యాదవ సైన్యం అంతమంది మరణించింది అంటే కృష్ణుడికి వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు అర్థం. వాడు చావాల్సిందే. యుద్ధం అంటే రెండు పక్షాలు వస్తాయి, ఒకటే పక్షం ఏమి. ఎవరైనా సరే తప్పు చేసిన వాడు తనవాడైనా శిక్షిస్తాడట పరమాత్మ, ఒప్పు చేసిన వాడు శత్రువైనా రక్షిస్తాడట పరమాత్మ. హిరణ్యకశ్యపుడు రాక్షసుడు శత్రువు కాదు ఎవరికి? శ్రీ మహావిష్ణువుకు. నరసింహావతారంలో హిరణ్యకశ్యపుని చంపలే. మరి ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుని కొడుకు కదా, ఎందుకు చంపలే? శత్రువే కదా, శత్రువు కొడుకు వీడు ఎప్పుడైనా నాకు ప్రమాదం అనుకున్నాడా కృష్ణుడు? కాదు. హిరణ్యకశ్యపుడు దుర్మార్గుడు, వాడు శత్రువా మిత్రువా కాదు అర్థం. దుర్మార్గుడిని చంపాలి, ఆయన ధర్మం. శత్రువు కుమారుడైన ప్రహ్లాదుడు మంచి భక్తుడు, భక్తుణ్ణి రక్షించాలి, అది ఆయన ధర్మం. నాని అనేది ఏముండదు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను మంచి వాళ్ళను బాగా రక్షిస్తానన్నాడు కృష్ణుడు. దుర్మార్గులను ఎవరైనా సరే ఎక్కడున్నా సరే శిక్షిస్తానన్నాడు, అది ఆయన. మంచి వాళ్ళను రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం. కాబట్టి అది యాదవ సైన్యమా లేకపోతే మగధరాజు సైన్యమా ఆయనకు సంబంధం లేదు. ఆ రోజు యాదవ సైన్యం అంతా భీతిల్లింది, అందరూ మరణించారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు అన్నీ భగ్నమైపోయాయి. అయితే యాదవ బలం కాస్త వెనక్కి తగ్గింది. ఆ రోజు యాదవ బలం అంతా కాస్త వెనకడిగేసింది. యుద్ధంలో ఆ రోజు మాత్రం కొంచెం అపజయమే జరిగింది. మరి బలరాముడు తక్కువవాడా? వీరాది వీరుడు, వీరులో అగ్రగణ్యుడు. మరి శ్రీకృష్ణుడు తక్కువవాడు కదా, లోకోన్నత భుజబల సంపన్నుడు కృష్ణ పరమాత్మ. ఎవ్వరికి లేదంటే అంత భుజబలం. లోకంలోనే ఉన్నతమైన భుజబలం కలిగిన వారు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అలాంటి మహామహులనే జరాసంధుడు అడ్డగించి యాదవ సైన్యాన్ని తరిమి కొట్టడం ఎంత వింత అని అక్కడున్నటువంటి వాళ్ళంతా అనుకుంటున్నారు.
ఏం రా ఇంత? మహాబలవంతుడు, వీరులలో అగ్రగణ్యుడైనటువంటి బలరాముడు ఉన్నాడు, లోకోన్నత భుజబల సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మరి ఇలాంటి మహామహులు ఉండంగా జరాసంధుడు ఈ యాదవ సైన్యాలను తరిమి కొడుతున్నాడే, ఏమిటి ఈ వింత? అప్పుడు సేనలంతా ఓడి పారిపోతుండడం చూశాడు శ్రీకృష్ణుడు. ఒకసారి విజృంభించాలనుకున్నాడు. విజృంభించాలి అని మనసులో పడింది ఎవరికి? కృష్ణుడికి. ఎందుకంటే మళ్ళీ భయం రాకూడదు కదా, పారిపోకూడదు కదా. అర్జునుడు పారిపోతుంటే యుద్ధం చేయకుండా విడిచిపెట్టినాడా? 4 మంచి మాటలు చెప్పి, అసలైన విషయాలు చెప్పి, యుద్ధం చేయపా అన్నాడు, చేయించాడు. కాబట్టి వీళ్ళు పారిపోతుంటే విడిచిపెడతాడా? మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ యుద్ధానికి రమ్మని చెప్పాల్సిందే కదా, ఆయన ధర్మం కదా. కాబట్టి వెంటనే ఈ బ్రహ్మాండ భాండమంతా బద్దలయ్యేటట్లు మళ్ళీ ఒక్కసారి గట్టిగా శంఖం పూరించాడు. శంఖం పూరించాడంటే సైన్యానికంతా ఒక ధైర్యం వస్తుందట. ఆ శంఖధ్వని పెద్ద పిడుగులు పడితే వచ్చేటటువంటి మ్రోతలాగా మ్రోగిందట. అంతేకాదు, అప్పుడు కూడా ఆయన శ్రీకృష్ణుడు ధరించినటువంటి ఆ నెమలి పింఛం, అది ఎప్పుడు యుద్ధంలో అయినా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది నెమలి పింఛం. ఆ నెమలి పింఛం ఒక ఇంద్రధనస్సులా, అదే పెద్ద ధనస్సేమో, యుద్ధం చేయడానికి అదే ఒక పెద్ద ధనస్సులాగా అందరికి కనిపించిందట. అంతేకాదు, సారంగ చాపం, ఆయన దగ్గర ఉన్నటువంటి శాపం సారంగం, దాని పేరు సారంగ ధనస్సు అంటాం దాన్ని, సారంగం అంటాం దాన్ని. ఆ సారంగ చాపము ఒక కొత్త మెరుపులాగా మెరిసిందట అప్పుడు ఉన్నట్టుండి, అందరూ చూస్తున్నారు. అంతేకాకుండా ఆ ధనస్సు నుంచి వెలువడేటటువంటి శబ్దాలు విపరీతమైన ధ్వని చేసి పెద్ద పెద్ద ఉరుములు వస్తే శబ్దం ఎలా వస్తుందో ఆ ఉరుముల చప్పిడిలాగా వినిపించిందట. అంతేకాదు, రథాలను అదిలించాడట కృష్ణుడు. అదిలిస్తే ఆ రథాలకు కట్టినటువంటి గుర్రాల గిట్టలు, గుర్రాలకు కాళ్ళకు గిట్టలు ఉంటాయి కదా, ఆ గిట్టలు అలా భూమికేసి కొట్టాయంట అశ్వాలు కూడా. అంటే ఆ అశ్వాలకు కూడా ధైర్యం వచ్చింది. ఆ అశ్వాలకు కూడా అంత ధైర్యం వచ్చి ఆ గుర్రాలు ఎగిరి అలా భూమి మీద కొడితే గిట్టలు, ఆ గిట్టల నుంచి పెద్ద శబ్దం లేచిందట, ఒక దుమ్ము, ఒక శబ్దం లేచి మొత్తం చీకటి అయిపోయిందట. అంటే శత్రువులందరి కళ్ళు కనపడకోకుండా ఒక అంధకారాన్ని వ్యాపింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అనుకున్నా అంట, ఆ సైన్యం కానీ, ఆ యుద్ధాన్ని చూసేటటువంటి వాళ్ళు కానీ, ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు కూడా ఆకాశంలో, ఈ యుద్ధాన్ని చూడడానికి ఆకాశంలో దేవతల సమూహం వచ్చి నిలబడిందట. ఎందుకంటే కృష్ణుడు నాట్యం చేసినా చూస్తారు, కృష్ణుడు యుద్ధం చేసినా చూస్తారు, కృష్ణుడు పాట పాడి పరవశించినా చేస్తారు, అన్నీ చూస్తారు. ఆనందం దేవతలు. దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ, నిత్యము దర్శించాలనుకుంటారట దేవతలు. ఏం దర్శించాలనుకుంటా? దేవా అప్యస్య రూపస్య, ఓ దేవా నీ యొక్క రూపాన్ని మేము నిరంతరం చూడాలని కోరుకుంటామయ్యా అంట. అది వాళ్ళ ఆనందం అంతే, ఆ భగవత్ తత్వం అలా ఉంటుంది. కాబట్టి అక్కడ దేవతలంతా చూస్తున్నారు. ఇక నారద మహర్షి అయితే నాట్యం చేస్తున్నట్టు, ఆహా ఎప్పుడు బాగుంటుంది. ముందుగానే ఆయన కలహభోజుడు నారద మహర్షి. ఇంతవరకు శ్రీకృష్ణుడు తన యొక్క శక్తి చూపలేదు, నాకంతా బాగాలేదు యుద్ధం చూస్తే. ఇప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, ఆ సారంగ చాపాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు నా తమాషా ఉంటుంది, ఇప్పుడు చూస్తే యుద్ధం బాగుంటుందని నారదుడు చేతులెత్తి నాట్యం చేస్తున్నాడు. అంటే ఆయనకెంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం. ఈ విధంగా ఈ యుద్ధ సైన్యాన్ని, ఈ సైన్యాన్ని, ఈ సమాహారాన్ని చూసి నెమళ్ళు కూడా తాండవ నృత్యం చేశాయి. పక్షులు, జంతువులు కూడా పరవశించిపోతాయంట భగవంతుని యొక్క కార్యాలు చూస్తే. కాబట్టి ఆ విధంగా నెమళ్ళు కూడా నాట్యం చేశాయట. ఇక అంతేకాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆనందంతో ఆహా ఇప్పుడు చూడాలి, శ్రీకృష్ణుని యొక్క పరాక్రమాన్ని చూడాలి అనేటటువంటి ఆనందంతో ఉన్నాయట. సరే, ఈ విధంగా శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఇక బలరాముడు, ఇంకా ఆయన కూడా తక్కువడేం కాదు కదా, ఆయన కూడా భగవదంశే. కాబట్టి బలరాముడు ప్రళయకాల యముని విధంగా ప్రకాశించాడు. బలరాముడి యొక్క స్వరూపం చూస్తే ప్రళయకాలం వచ్చినప్పుడు యముడే నిలబడతా అంట వచ్చి. ఆ భయంకరమైనటువంటి యముని ఆకారం ఎలా ఉంటుందో ఆ బలరాముని యొక్క ఆకారం కూడా యమునిలాగా భయంకరంగా ప్రకాశించాడు. అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయట. నిప్పులు అంటే కళ్ళు ఎర్రగయ్యాయి. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు, క్రోధం వచ్చినప్పుడు ఏమవుతాయి? కళ్ళు ఎర్రగైపోతాయి. కంట్లో ఏదైనా నలుసు పడితేనే కాదు,
మంచి కోపం వచ్చినప్పుడు, మంచి ఆవేశం వచ్చినప్పుడు కళ్ళంతా ఎర్రబడతాయట. కాబట్టి ఈ బలరాముని యొక్క కళ్ళంతా ఎర్రబడ్డాయి. అలాగే ఆయన ఇనుప నాగలి తీసుకున్నాడు. బలరాముని యొక్క ఆయుధం ఏంటి? నాగలి అయినది, హలాయుధమే అయినది. ఆ నాగల్ని వేగంగా విసురుతూ ఇక యుద్ధరంగంలో ఒక్కడు పరిగెత్తబోతున్నాడంట. నాగలు తీసుకున్నాడు, అట్లా విసురుతున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు, పోతున్నాడు. శత్రువుల యొక్క తలలు దిగిపడుతున్నాయి, శత్రువుల యొక్క రొమ్ములు చీల్చుకొని పోతున్నాయి, శత్రువుల యొక్క అవయవాలన్నీ ముక్కలు ముక్కలు చేస్తా పోతున్నా అంట బలరాముడు. అంటే అంతవరకు చూపించలే ప్రతాపం, ఇప్పుడు చూపిస్తున్నాడు బలరాముడు కూడా పరాక్రమం. అది చూసి ఇక జరాసంధుడి సైన్యం విలవిలలాడుతూ భయంతో రణరంగంలో తలవాల్చింది. వెంటనే చూడండి ఎలా మార్పు వచ్చింది. ఇంతవరకు యాదవ సైన్యం భయపడి పరిగెత్తుండే, ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మనసులో అనుకున్నాడు, ఎప్పుడైతే బలరాముడు మనసులో యుద్ధం చేయాలనుకున్నారో వీళ్ళిద్దరి యొక్క విజృంభణకు ఆ జరాసంధుని సైన్యం కూడా హడలిపోయింది, పరిగెత్తిపోతుందట. ఆ విధంగా బలరాముడు తరుముతూ నాగలి త్రిప్పుతూ వెళ్తున్నాడు. శత్రు సమూహాలంతా భయపడి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. ఆశ్చర్యం, ఎందుకంటే కొంతమంది భయపడి పారిపోయేవాళ్ళు, కొంతమంది లోబడేవాళ్ళు, కొంతమంది చెట్ల చాటుకు పరిగెత్తేవాళ్ళు, కొంతమంది చనిపోతాడేమో అనేవాళ్ళు, కొంతమంది కావాల్సిగానే నేల మీద పొర్లుతున్నారంట. అంటే చంపడేమో అని వదిలిపెడతాడని, అంటే చనిపోయినట్లు అలాగా కింద పడిపోయి పొరడం, వెనకకు మరలిపోవడం, ఈ విధంగా కలత చెందిందట ఆ జరాసంధుని యొక్క సైన్యం అన్నాడు. ఇక 10 మంది 5 మంది వంతున గుదులు కృచ్చినట్టుగా కూలుతున్నారు కొంతమంది, తలలు తెగిపడుతున్న వాళ్ళు కొంతమంది, కాళ్ళు తెగిపడుతున్న వాళ్ళు కొంతమంది, చేతులు తెగిపడిన వాళ్ళు కొంతమంది, గాయాలతో నెత్తురు చిందుతూ ఆ రణభూమిలో పడిపోయే వాళ్ళు కొంతమంది. ఇక వాళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు, స్నేహితులు ఉండవచ్చు, చుట్టాలు ఉండవచ్చు, సోదరులు ఉండవచ్చు, ఎవరైనా సరే. ఇక అక్కడ యుద్ధరంగంలో తేడా ఏముండదు, యుద్ధరంగంలో అవే ఉండవు. ఇంకా ఎవరైనా సరే ఆడ ఈ విధంగా గుర్రాలు, రథాలు అన్నీ నాశనం అయిపోతున్నాయి, చాలామంది మరణిస్తున్నారు. ఓ కృష్ణ, కొంతమంది అంటున్నారంట యుద్ధంలో చనిపోయేట వాళ్ళు, ఓ శ్రీకృష్ణ, ఈ కాయంబుల బాసినంతటనే మాకెగ్గేమి, చేతృత్వమున్ నీకున్ చెల్లదు కృష్ణ, నిర్జరులమై నిన్నోర్తు మా మీదటన్, వైకుంఠంబునంచు పల్గు క్రియ దుర్వారాస్త్ర భిన్నాంగులై, యా కంపింపక కొందరాడుదురు గర్వాలాపముల్ కృష్ణునిన్. ఓ శ్రీకృష్ణ, ఈ శరీరాలు విడిచినంత మాత్రాన మాకు ఒరిగేదేమీ లేదు, మాకేం నష్టం లేదంటారంట కొంత. చనిపోతూ అంటున్నారు ఆ మాట. ఎంత ధైర్యం! మనం ఇందాక మాట్లాడుకున్న మాట ఇక్కడ వస్తుంది. ఈ శరీరం విడిచినంత మాత్రాన మాకే కీడు లేదు కృష్ణ, ఎందుకంట మేము చచ్చిన తరువాత అమరులమై నీ చేతిలో మరణించాము కాబట్టి మాకు వైకుంఠంలో ఉంటుంది కదా అవకాశం అంటారు. శ్రీకృష్ణుడి చేతిలో మరణం కూడా మంచిదేనంట. ఎందుకంటే శ్రీకృష్ణుడి చేతిలో మరణించిన వాళ్ళకు నెక్స్ట్ ఏమిటి వస్తుంది? ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి. మరి ఎంతో కష్టపడి వైకుంఠం కోసం పరిగెత్తే వాళ్ళకంటే వాళ్ళు మేలు కదా. అందుకే వాళ్ళు అంటున్నారట, కృష్ణ మీ చేతిలో మరణించడం మాకు మేలేనయ్యా, మాకు ఏ విధమైన నష్టం లేదు. ఎందుకంటే మేము యుద్ధంలో నీ చేతిలో మరణిస్తే మాకు వెంటనే ఏమొస్తుంది? నీ వైకుంఠ పద ప్రాప్తి, నీవు నివసించేటటువంటి వైకుంఠంలో మాకు అవకాశం లభిస్తుంది, ఇక మాకేం భయం లేదు అని చెలింపక కొందరు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తూ మరణిస్తూ ఉన్నారట. సరే, ఇంకా యుద్ధం గురించి మళ్ళా వచ్చే నెల చెప్పుకుందాం. ఈరోజు సమయం